certificate course in nutrition management in KVK, Chimikunta. Okay, my presentation is like అంటే తెలుగులో ఇస్తాను. పచ్చని చెట్టు ప్రగతికి పెట్టు అనే అంశం మీద పచ్చగా చెట్టు పచ్చగా ఉండాలి అంటే ఏం కావాలి, చెట్టును పచ్చగా ఉంచే తరం ఏంటి, దాని న్యూట్రిషన్స్ ఏంటి దాని మీద అసైన్మెంట్. థింగ్ ఏంటంటే ఎసెన్షియల్ ప్లాంట్ న్యూట్రిషన్స్ మనకు సహజంగా ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అట్మాస్ఫియర్కి వెళ్ళి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఆక్సిజన్. ఇవి దేవుడి ఇచ్చిన వరం, చెట్లకైనా కూడా మనకైనా కూడా యానిమల్స్కైనా కూడా. సో వాటి చెట్టు తీసుకొని పచ్చని మొక్కగా ఎదగడానికి వాటితో పాటు ఇంకా కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ న్యూట్రిషన్స్ అవి వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే మైక్రో అంటే చిన్నవి, అంటే చూడండి అవి చెట్టుకు చాలా అవసరం. ఇవి వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఎన్విరాన్మెంట్ నుంచి వస్తున్నాయి, ఇవేమో సాయిల్ నుంచి వస్తున్నాయి. ఓకే, దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్లో మళ్ళీ క్లాసిఫికేషన్ చేసుకుంటే ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్ అన్నాం. ప్రైమరీ న్యూట్రియంట్స్, ప్రైమరీ మైక్రో న్యూట్రియంట్స్ అని ఎందుకు అన్నారు అంటే ఎసెన్షియల్ మ్యాక్రో చెప్తాను. మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ ప్రైమరీ అని ఎందుకు అన్నాం అంటే ఎక్కువ శాతం చెట్టు తీసుకునేది, క్వాంటిటీ ఎక్కువ తీసుకునే దాన్ని ప్రైమరీ అన్నాం. దాంట్లో వచ్చేసి ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అది పక్కన పెడితే సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఇది క్లాసిఫికేషన్గా డివైడ్ చేసుకున్నాం. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అవి 8 భాగాలుగా విభజించాం. దానిలో వచ్చేసి ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, కాపర్, క్లోరైడ్, బోరాన్, నికెల్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ ఇంట్రాక్షన్ అయ్యి ఎప్పుడైతే చెట్టుకు వాటర్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ న్యూట్రిషన్స్ ఎప్పుడైతే అందుబాటులో ఉంటాయో, ఏరు బాగా మంచిగా ఉండి న్యూట్రిషన్స్ అన్ని చెట్టుకు అందిస్తే అది పచ్చని చెట్టుగా మారుతుంది. అప్పుడు మనకు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుతున్నాం. పచ్చని చెట్టు పచ్చగా ఉండడం వల్ల మనకు అసలు లాభం ఏంటంటే అన్ని విధాలుగా లాభమే. అటు చూస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తీసేస్తుంది. అందుకే మనకు ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం అంటే చెట్టు వదిలే ఆక్సిజన్ వల్లనే మనం బతుకుతున్నాం. ఆక్సిజన్ వల్ల ఎక్కడ రాదు మనకి. ఆక్సిజన్ మొన్న ఏమైపోయిందంటే చాలా కోవిడ్ టైంలో చాలా భయంకరంగా అయిపోయింది. దేవుడి ఇచ్చిన వరాన్ని, దేవుడి ఇచ్చిన మనకు గిఫ్ట్గా ఇచ్చిన ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ని కార్బన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, వాటర్ కావచ్చు, అవి మనకి స్కేర్సిటీ అయిపోయినాయి. మొన్న ఆక్సిజన్ కోసం చాలా తప్పలపడ్డాం. ఒక్కొక్కరు ఆక్సిజన్ సిలిండర్ కోసం కొట్లాడుకున్నారు. సిలిండర్ ఇక్కడ దొరకకపోతే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తీసుకొచ్చుకున్నారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అనేది ఏంటంటే అది ఓన్లీ మిషన్ కటింగ్స్కి, ఐరన్కి, వాటికి పనిచేసి ఆక్సిజన్ కూడా తీసుకొచ్చి హ్యూమన్ బీయింగ్స్ పెట్టుకున్నాం. అంటే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా వస్తుంది అంటే మన చెట్ల ద్వారానే వస్తుంది. చెట్లను మనం మంచిగా పెంచుకుంటే, క్రాప్ని మంచిగా పెంచుకుంటే, అగ్రికల్చర్ మనం పెంచుకుంటే మనకు ఫస్ట్ ఉపయోగపడేది మన బాడీకి న్యూట్రిషన్స్ పక్కన పెడితే, ప్రోటీషన్స్, విటమిన్స్ అవన్నీ పక్కన పెడితే మనకు కావాల్సింది ఫస్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెట్లను మంచిగా కాపాడుకుంటే మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మనం బ్రతుకు అంటే ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే మనం ఎక్కడ చూస్తామంటే పొట్ట అవుతుందా లేదా, శ్వాతి ఇట్లా అవుతుందా లేదా అని చూస్తాం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం తీసుకునే గాలి, ఆక్సిజన్ తీసుకున్నప్పుడే మనకు కనిపిస్తుంది. అర్థమవుతుంది. అందుకని ఈ టాపిక్ ఎంచుకున్నాను. సో న్యూట్రిషన్స్ ఒక చెట్టుకి ఎంత అవసరం అనేది ఈ ఎన్విరాన్మెంట్ దీన్ని చూస్తే ఇది అట్మాస్ఫియర్, ఇదేమో సాయిల్. ఎప్పుడైతే రూట్స్ యొక్క ఇంట్రాక్షన్ చెట్టుకు అందించే పదార్థాలతో పాటు ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, వాటితో పాటు మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఇవన్నీ కలుపుకొని ఎయిర్లతో సహా సాయిల్లో ఉండే ప్రతి ఒక్క ఇంటరాక్షన్, బ్యాక్టీరియా ఇంటరాక్షన్ కావచ్చు, వైరస్ ఇంటరాక్షన్ కావచ్చు, ఏది చెట్టుకు ఉపయోగపడేది, వాటిని అన్నింటినీ కలుపుకుంటే ఈ ఎన్విరాన్మెంట్ని భూమి లోపల ఉన్న ఎయిర్ వ్యవస్థతో సహా మొత్తం కలుపుకుంటే దాన్ని రైజోస్పియర్ అంటారు. రైజోస్పియర్ ఇక్కడ రాశాను చూడండి. రూట్ సిస్టమ్ ఇంటరాక్షన్, ఆర్కిటెక్చర్, రూట్ యొక్క సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్, దాంతో ఇంటరాక్ట్ అయ్యేది కెమికల్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, లేదంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియల్ అసోసియేషన్ కావచ్చు, మైక్రోయేజియల్ ఇంటరాక్షన్ అంటే ఫంగై ఇంటరాక్షన్ కావచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ చెట్టుకు కావాల్సిన ఏదైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో ఎయిర్లతో సహా, వాటర్తో సహా, న్యూట్రిషన్స్తో సహా దానికి ఇదంతా ఈ కలర్లో ఉన్నదంతా కలిపి రైజోస్పియర్ అన్నాం. సో నా అంశం ఏంటంటే చెట్టుకు కావాల్సిన న్యూట్రిషన్స్ ఇవ్వడం వల్ల చెట్టు బ్రతుకుతుంది, దాంతోపాటు మనము బ్రతుకుతాం, మనము బ్రతుకుతాం. అర్థం. చెట్లను కాపాడుకుంటే మనం బ్రతకగలుగుతాం, మన చెట్లను గారా చేసుకుంటే మాత్రం మనం ఆగమైపోతాం. ఈ విధంగా చూస్తే అట్మాస్ఫియర్ కూడా, ఓజోన్ లేయర్ కూడా పగిలిపోయింది.
ఓజోన్ లేయర్ కూడా చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు ఆ ఉష్ణ కిరణాలు ఏవైతే యూవీరేస్ ఆర్ఎస్ అవన్నీ వచ్చేసి మన బాడీ మీద పడ్డప్పుడు మనము రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిపోయి మన హెల్త్ అనేది కండిషన్ ఖరాబ్ అవుతుంది. కానీ ఒక చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఓజోన్ లేయర్లో చినిగిపోయినా కూడా ఆ నుంచి వచ్చే సన్ రైజ్ అని చెట్టు తీసుకొని మనకు నీడని ఇస్తుంది, షాడో ఇస్తుంది. అందుకని ఎన్ని రకాలుగా చూసినా కూడా చెట్ల మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం, చెట్ల మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. అందుకే మనం చెట్లను కాపాడుకోవడానికి మన న్యూట్రిషన్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ కానీ అన్ని కాపాడుకోవడం వల్ల చెట్టు ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా మనం ఊపిరి తీసుకోవాలంటే ఆక్సిజన్ తీసుకోవాలంటే చెట్టే కారణం. కాబట్టి మనం ప్రైమరీగా మొదటిగా పెంచుకోవాల్సింది ఏంటంటే చెట్టు. అందుకే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని అంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్